హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చైతే 8:30కి అయితే తీసిన. ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇచ్చిండు. ఎయిర్పోర్ట్ సైడ్ తుక్కుగూడ ఎయిర్పోర్ట్ దాటినాక ఇక్కడ బాలనగర్ రోడ్కి వెళ్ళి వస్తే ఎయిర్పోర్ట్ రోడ్ దాటినాక కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో అమెజాన్ కంపెనీ టెక్ టాటా టెల్ ఉంది కదా, అక్కడైతే డ్రాప్ చేసిన. అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. ఎయిర్పోర్ట్లో మనకు సీరియల్ వచ్చేసి 152 154 అయితే చూపిస్తుంది. అమౌంట్ ర్యాపిడోలో అయితే 6 డ్రాప్ వచ్చేసి అమౌంట్ 681 ఇచ్చిండు. చూపిస్తా చూడండి. ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన, క్యాబ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి తక్కువనే ఉన్నాయి క్యాబ్స్ అయితే. చూపిస్తా, అమౌంట్ చూపిస్తా చూడండి. ర్యాపిడోలో వచ్చిన 10 o'clock అయితే వచ్చిన లోపలికి. చూడండి, డేట్ వచ్చేసి 3 బుధవారం. ఈరోజు వెడ్నెస్డే, బుధవారము 3వ తారీఖు. చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అమౌంట్ అనేది. చూడండి, దమ్మాయికి వెళ్ళి అయితే ఎయిర్పోర్ట్ సైడ్ వచ్చిన. అందులో 681 అయితే ఇచ్చిన అమౌంట్. 681 అయితే ఇచ్చిండు. సిటీలోకి వెళ్ళి వచ్చిన. అండ్ ఓలాలో వచ్చేసి మన సీరియల్ నెంబర్ 152 154 అయితే నడుస్తుంది. చూడండి, చూద్దాం. 2 hours 3 hours పడుతుందేమో. వెయిటింగ్ అయితే చేద్దాము. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడ జాలి ఉంది కదా, జాలి పైనకి వెళ్ళి అయితే కొత్తగా వేసిరు. ఇట్లా మన డ్రైవర్ల గురించి ఏమో వేసింటారు చల్లగా ఉండనీకే. ఇక్కడ నుండి అక్కడ మొత్తం వేసిరు. ఇట్లా అక్కడ టెంట్లలోకి వేస్తే బాగుంటుంది, కార్లకు ఎండ కొట్టకుండా ఉంటుంది. అట్లా ఒక ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది మనకి. మొత్తం అక్కడ దాకా వేసిరు, అక్కడ నుండి ఇక్కడ దాకా వేసిరు అనమాట. దాని కింద ఉండనీకే డ్రైవర్లు మొత్తం అక్కడిక్కడ మొత్తం కార్లో కూడా వేసింటే మంచిగా ఉంటుండే, చల్లగా ఉంటుండే, మనకి ఎండ కొట్టకుండా ఇట్లా. ఓకే, వెయిటింగ్ అయితే చేద్దాం. బుకింగ్ పడినప్పుడు చూపిస్తాం మీకు. బుకింగ్ అయితే పడింది ఎయిర్పోర్ట్లో. బుకింగ్ వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. చూడండి, మన డ్రైవర్ వాళ్ళు ఎట్లా కూర్చున్నారు. ఇక్కడ ఒకరు కూర్చోరు, అక్కడ ఒకరు కూర్చోరు. నెక్స్ట్ చల్లగా అయితే ఉంది ఇక్కడ. చాలా లోపలికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. మార్నింగ్ 10 o'clock వస్తే 11కి అయితే 1 hourలో పడింది బుకింగ్. 1 hourలో బుకింగ్ అయితే లోపలైతే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన. అక్కడికి వెళ్ళి అయితే ఎయిర్పోర్ట్ నుండి ఇక ట్యాక్సీ అయితే డ్రాప్ చేసిన. డ్రాప్ అయిపోయినాక ఇక అన్ని బుకింగ్లు అయితే కంప్లీట్ చేసేసిన. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 7 o'clock అయితే ఎయిర్పోర్ట్ వచ్చిన. 7:30 అవుతుంది. ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. ఇప్పుడు ఇక్కడ మన బండి సీరియల్ వచ్చేసి 1:30 అయితే నడుస్తుంది బండి సీరియల్. చూద్దాం ఇప్పుడు ఎంత టైంలో పడుతుందో. వెయిటింగ్ అయితే చేద్దాము. ఈరోజు అయితే బిల్ అయితే మంచిగానే అయింది. చూపిస్తాను నీకు లాస్ట్ ఎండింగ్ ట్రిప్ ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంటికి వెళ్ళే ముందు డ్యూటీ ఆఫ్లైన్ చేసినప్పుడు చూపిస్తాను అంత అమౌంట్ ఎంత అయింది అనేది. మంచిగా అయింది ఈరోజు. బాగా బిజినెస్ అయితే మంచిగానే నడిచింది. 2 times అయితే ఎయిర్పోర్ట్ వచ్చిన. చూద్దాం, బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాము. లోపలికి వెళ్ళి పికప్ తీసుకొని ఎక్కడేస్తారు డ్రాప్, ఆ డ్రాప్ కంప్లీట్ చేసేసుకొని ఎర్నింగ్స్ ఎంత అయిందని చూపిస్తాను మీకు. ఓకే, డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుండి దిల్సుఖ్నగర్ వచ్చిన. టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందని చూపిస్తా చూడండి. ఇలా ఓలాలో వచ్చేసి 1,454 రూపాయలు అయింది. ఇలా ఎన్ని ట్రిప్పులు అయినాయి అంటే 4 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసిన. ఎయిర్పోర్ట్ ఇంతకుముందు ఎయిర్పోర్ట్ నుండి దిల్సుఖ్నగర్ అయితే వచ్చిన. టోటల్ ఇంత ఇచ్చిన అమౌంట్ 1000 రూపీస్ ఇచ్చిండు. అందులోకి వెళ్ళి 547 ఏమో మనకి ఇచ్చిండు. ఇలా అయితే బుకింగ్స్ బాగానే ఉన్నాయి. 547 ఒకటి ఎయిర్పోర్ట్ది, 244 ఒకటి, అండ్ 197 ఒకటి, అండ్ లాస్ట్ ఇక్కడ 438 ఇది ఒకటి. ఇది ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళిపోయినా అప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్
నెక్స్ట్ ర్యాపిడో. ర్యాపిడోలో వచ్చేసి 3227 అయితే చేసిన. 3220 రూపాయలు చేసిన. 9 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన. ఇందులో వచ్చేసి 120 ఇవేమి ఇంతకు ముందే చేసిన. 1020కి అయితే లాస్ట్ డ్రాప్ అయిపోయింది. 20కి తీసుకున్నా. ఇలా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 148, 551, 204, 740 and 190, 214, 379, 681. ఇందులోకి 9 బుక్స్ అయితే కంప్లీట్ చేసాను. మంచిగా ఉన్నాయి బుకింగ్స్ అయితే. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇలా 327. ప్లస్ ఓవరాల్ వచ్చేసి 1455. టోటల్ వచ్చేసి ఇంత చేసిన ఫ్రెండ్స్. ఈరోజు అయితే హైలైట్ అయింది అమౌంట్ అయితే. 4682, 4682 రూపాయలు అయితే అయింది. మంచిగా అయింది అమౌంట్. ఓకే.